गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दिनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेसिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। పళ్ళెల్లో చక్కగా కళాన్ని పెట్టి అక్షతలతోటి దాని మీద సరస్వతీ కంకణం పెట్టి సరస్వతీదేవికి గొప్ప హోమం చేసి ఆ కంకణాలన్నీ కూడా పిల్లలకిచ్చి పిల్లలు కలం మీద పెట్టి పూజ చేసిన తరువాత ఆ కళాన్ని ఆ కంకణాన్ని పట్టుకుని బయటికి వెళ్ళి కంకణాన్ని చేతికి పట్టుకొని కలంతో రాస్తారు. మొట్టమొదట శ్రీకారాన్ని కానీ ఓంకారాన్ని, పిల్లలతో ఓంకారం అంత మంచిది కాదు కాబట్టి శ్రీకారం పిల్లలతో ఆ పెన్నుతో వ్రాయిస్తే శకార రకార ఈకారముల చేత శాక్తీయ ప్రణవమైనటువంటి శ్రీలోంచి సమస్తాన్ని కడిగి పైనుంచి కింద వరకు శ్రీసరణి అంటారు శంకరాచార్యుల వారు. చదువు ఒక్కటొస్తే చాలదు, దాంతో సంస్కారం నిలబడాలి. సర్వే వేదవిదా శూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సమరితా గుణైః అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. చదువుకున్న చదువు స్వార్థానికి పనికిరాకూడదు. నీరు నిలవుండిపోతే కంపు, తనలో చదువు తానులోనే ఉండిపోతే లోభబుద్ధితో కంపు, ఒకడికి పనికిరాదది. తను చదువుకున్న చదువు నిస్వార్థంగా ఏదీ కోరకుండా ప్రవహించాలి. అలా ప్రవహించేటట్టు విడిచిపెట్టిన వాడెవడో వాడు మేఘం లాంటి త్యాగమూర్తి, వాడు గోవు లాంటి వాడు. పుట్టల మీద ఏటి గట్ల మీద ఉన్నటువంటి పసరిక తిని మనకి పనికిమాలినటువంటి కాలవలలో ఉన్న నీళ్లు తాగి ఎక్కడికో వెళ్ళి పడుకొని కడుపులోకి తిన్నటువంటి గడ్డి ముద్దల్ని మళ్ళీ వెనక్కి తెచ్చి నెమరవేసి బాగా నవిలి కడుపులోకి తీసుకుని పాలు తయారు చేసుకున్నటువంటి ఆవు తన దూడ ప్రేమతో వచ్చి ముట్టి పెట్టి 4 గుద్దులు గుద్ది శిరమలను పట్టుకుని చప్పరించేటప్పటికే ఇంత కష్టపడి తయారు చేసిన పాలు నీకెందుకు ఇవ్వాలని అడగకుండా విడిచిపెట్టేస్తోంది. విడిచిపెట్టడం వచ్చు తప్ప వెనక్కి తీయడం ఆవుకి చేత కాదు. అందుకని గోవు పూజనీయమైంది. తాను ఎంతో కష్టపడి ఇంటి దగ్గర కూర్చుని ఎన్నో ఒత్తిళ్ల మధ్యలో ఎన్నో గ్రంథాలు చదువుకుని ఎన్నో విషయాలు తాను అవగతం చేసుకున్నటువంటి ఇన్ని విషయాల్ని నేను చెప్పినప్పుడు అయోమయంతో ఇతరులకు అర్థం కాకుండా ఉండడం కాకుండా అర్థమయ్యేటట్టుగా చెప్పాలనేటటువంటి జిజ్ఞాసతో కిందకి దిగి వచ్చి చెప్పండి అని పాదములు పట్టుకున్నంత మాత్రం చేత చెప్పకుండా ఉండలేక తనకొచ్చిన దాన్ని అంతటినీ చెప్పేసి అమ్మయ్యా నేను చెప్పేశానని సంతోషపడి వెళ్ళిపోయిన వాడెవరున్నాడో వాడు గోవు లాంటి వాడు. ఆవు ఎలా పూజనీయమో వాడు అలా పూజనీయుడవుతాడు. కాబట్టి కేవలము కలం చేతిలో ఉండడం కాదు, దాంతోపాటుగా స్వార్థ త్యాగం అవసరము. త్యాగేనైకే అమృతత్వమానసో. వచ్చిన చదువు సంస్కారంగా మారాలి, సమాజ హితమునకు పనికి రావాలి, అది శీల వైభవము కావాలి. అందరూ రామచంద్రమూర్తులు కావాలి అంటే ఆ కలంతో పాటుగా ఆ సంస్కార వైభవాన్ని అందించగలిగిన కంకణాన్ని బహూకరిస్తారు. అందుకని సర్వాభరణాలంకృత అయినట్లుగా సూత్రాన్ని వేస్తారు, లేదా కంకణాన్ని వేసి కంకణ సహితంగా ఆయుధం అంటే కలం, ఎవరు ఏది వాడితే అది ఆయుధం, దాన్ని ఇస్తుంటారు. ఇప్పుడు నాకు చెప్పండి ఒక్క విషయం, ఎక్కడో ఏదో దేశంలో అందరినీ గుర్తిస్తారు, శ్రామికులందరినీ గౌరవిస్తారు, ఎవరో కొంతమందినే గౌరవిస్తారు, కొంతమందిని గౌరవించరు, చాలా చులకనగా చూస్తారని చెప్పేటటువంటి వాళ్ళకి సరస్వతీ పూజ ఒక గుణపాఠం. ఎవరైనా సరే ఆఖరికి భర్తకి ప్రేమ మీర అన్నం వండి పెట్టేటటువంటి భార్య యొక్క సాధనమైన కత్తిపీటకు కూడా భార్య పువ్వెయ్యొచ్చు ఆ రోజునంటే అసలు ఈ దేశంలో ఎవరి యందు ఏ రకమైనటువంటి గుణము ఉన్నా సరస్వతి కటాక్షంగా ప్రవహిస్తున్న ఆ రోజున ఆ పనిముట్టికి పూజ చేసి ఆయుధ పూజ అని చెయ్యడం ఈ దేశ సంస్కారంగా ఉంది అంటే అసలు ఈ దేశంలో శ్రామికులకున్నంత గౌరవం సరస్వతి కటాక్షంగా సరస్వతి స్వరూపాలుగా ఇతరులకుందా? నా ఇల్లు నేను కట్టుకోగలనా, ఉపన్యాసం చెప్పగలనని? తాపీ పట్టుకుని అద్దడం రావాలి. ఒక తాపీ మేస్త్రికి తాపీ ఆయుధం. నేల సమానంగా ఉందా, తూమటు పెడితే నీళ్లు వెడతాయా వెళ్ళవా అన్నప్పుడు ఒడంబం వేసి చూసేటటువంటి మేస్త్రి ఉంటాడు. ఆ ఒడంబం పెడితే అందులో ఉన్నటువంటి గోళీ ఇటు పక్కకి వంగాలి. ఆ ఒడంబం వేసి చూసి శంఖం లాంటి దాన్ని తాడుతో పట్టి దింపి ఇలా చూసి ఒక్క అంగుళం పలచ తీసేయరా మాలంటాడు. అంటే ఆ సిమెంట్ తీసేసి కొంచెం వాలు చేస్తారు. అది చూసిన వాడికి నీటి పారుదల పల్లానికి వెళ్ళేటట్టుగా ఎలా నేల కట్టాలో తెలిసి ఉండడం వాడి సరస్వతీ కటాక్షం, వాడికి ఒడంబం ఆయుధం. ప్రతి శ్రామికుణ్ణి గౌరవించి సరస్వతీ పూజ చేయడం ఈ దేశానికి తెలిసినట్టు అసలు మిగిలిన దేశాలకు తెలుసా?
ఈనాటిదా సరస్వతీ పూజ కాదు, ఎప్పటి నుంచి వస్తోందో. అంటే అసలు శ్రామికులను గౌరవించిన దేశం అంటూ ఏమైనా ఉంటే ఈ దేశమే. అంత గౌరవించింది. దాన్ని పాడు చేసుకుని విడిచిపెడితే తప్పు మనది తప్ప సిద్ధాంతాన్ని ఎందుకు అవుతుంది? ఒక వైద్యుడు తప్పుగా వైద్యం చేసి ఉండొచ్చు, అది ఆ వైద్యుడికి శాస్త్రం తెలియదేమో, కానీ వైద్య శాస్త్రానికి అంతటికి తప్పు కాదుగా. ఎవరో ఒకడు తెలియగా ఒక విషయాన్ని ఇంకొకలా చెప్పి ఉండవచ్చు. అంత మాత్రం చేత అసలు సంస్కార వైభవమే ఇందులో లేదని చెప్పడం సాహసం కాదు. అంత గొప్ప పూజ సరస్వతీ పూజ. ఆ సరస్వతీ పూజ శారదా నవరాత్రుల్లో అంతర్లీనంగా వస్తుంది. ఆ సరస్వతి యందు ఒక విశేషం ఉంటుంది. శంకరాచార్యుల వారు దాన్ని 2 రూపాలుగా చెప్పారు. ఒకటి ప్రాథమిక స్థాయిలో తన అభ్యున్నతికి కారకమవుతుంది. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. ఒక తల్లే ఆ కామాక్షే సరస్వతీ స్వరూపంగా కూడా ప్రకాశిస్తుంది. అందుకే మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే శ్రీ విద్యా తత్వాన్ని దుర్గా సప్తశతి మీరు పరిశీలనం చేస్తే దుర్గా సప్తశతిలో ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్ర అని 3 చరిత్రలు ఉంటాయి. ఈ చరిత్రలన్నీ కలిపి సప్తశతి కాబట్టి 700 శ్లోకాలు. ఈ 700 శ్లోకాల్లో ప్రథమ చరిత్ర యందు 7 ఉంటారు అమ్మవారి యొక్క రూపాలు, మధ్యమ చరిత్ర యందు 7 ఉంటారు, 3వ చరిత్ర అయిన ఉత్తమ చరిత్ర యందు 7 ఉంటారు. ఈ 7 కలిపి 3 ఏళ్ళు 21 అవుతారు. సప్తశతి మళ్ళీ 21 సమిష్టి రూపాలుగా 7 అయిపోతారు. ఈ 7 మళ్ళీ 1లోకి వెళ్ళిపోయి దుర్గగా మారిపోతారు. ఆ దుర్గయే ఒక చోట లలితగా నిలబడిపోతారు. అందులో ప్రథమ చరిత్రలోకి వెళ్ళి చూస్తే కాళి, తార, చిన్నమస్త, భువనేశ్వరి, సుముఖి, బాల, కుబ్జ, వీళ్ళు 7 కూడా ప్రథమ చరిత్రలో ప్రతిపాదింపబడినటువంటి నాయికా స్వరూపాలు. అలాగే మీరు మధ్యమ చరిత్ర దగ్గరికి వచ్చేటప్పటికి మధ్యమ చరిత్రలో మళ్ళీ 7 నాయికలు కనపడతారు. వాళ్ళు ఒకరు సరస్వతి, ఒకరు లక్ష్మి, ఒకరు కాళి, ఒకరు లలిత, ఒకరు దుర్గా, ఒకరు గాయత్రి, వేరొకరు అరుంధతి. ఈ 7 మధ్యమ చరిత్రలో కనపడతారు. 3వదైనటువంటి ఉత్తమ చరిత్రలోకి వెళ్ళి చూస్తే సప్తమాతృకలు అంటుంటాం మనం. బ్రాహ్మి, వైష్ణవి, మాహేశ్వరి, మాహేంద్రి, కౌమారి, చాముండ, వారాహి, ఈ 7 నాయికలుగా కనపడతారు. మళ్ళీ ఈ 3 చరిత్రల్లో కనపడినటువంటి 3 ఏళ్ళు 21 సమిష్టి రూపాలైపోయి మళ్ళీ 7గా మారిపోతారు. మారిపోయినప్పుడు వాళ్ళే ఒకటి ఆ మొట్టమొదటి స్వరూపంలో ఉండేటటువంటి తల్లి ఆ శ్రీశైలంలో ఉండేటటువంటి భ్రమరాంబ, అలాగే శతాక్షి, అలాగే కనకదుర్గ, 4వది లలితాంబిక, 5వది నంద, 6వది భీమ, 7వది రక్తదంతిక. ఈ 7 సమిష్టి రూపాలుగా మారిపోతారు. మళ్ళీ ఈ 7 1లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే అది దుర్గ. ఆ దుర్గ లలిత. ఆ లలిత ఆయుధాలు ఎలా పట్టుకుంటుందో అలాగే పట్టుకుని కామాక్షి. ఇప్పుడు చెప్పండి, కామాక్షి సరస్వతి, సరస్వతి కామాక్షి, దుర్గ సరస్వతి, సరస్వతి దుర్గ, దుర్గ లక్ష్మి. అందుకే మీరు ఏ రూపానికి నామాలు చూడండి, లక్ష్మీ అష్టోత్తరం చదవండి, సరస్వతి అష్టోత్తరం చదవండి, పార్వతీ అష్టోత్తరం చదవండి, మీకు నామం కనపడుతుంది. బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః అని కనపడుతుంది. కారణం ఏమిటంటే చిట్ట చివరికి వచ్చేటప్పటికి ఒక రూపంగా ఉండి వాళ్ళు ఎన్నైనా ఇచ్చేస్తూ ఉంటారు. ఆ ఇచ్చేసేటటువంటి ప్రక్రియ ఎలా ఉంటుంది అన్నదాన్ని దుర్గా సప్తశతి అద్భుతమైనటువంటి రీతిలో తీసుకొచ్చి ఆవిష్కరిస్తుంది. 7, 7, 7, 21, మళ్ళీ 7, మళ్ళీ 7 వెళ్ళి మళ్ళీ ప్రధాన రూపంలోకి పర్యవసించారు. కాబట్టి ఇలా చూసినప్పుడు సరస్వతీదేవిగా ఆవిడ యొక్క అనుగ్రహం 2 కోణాల్లో ఉంటుంది. ఒకటి విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. ఆ తల్లి విమలపటి ఎవరు? కామాక్షి. అదేమిటంటే కామాక్షి సరస్వతి ఏమిటంటే అనకూడదు మీరు, ఎందుకంటే నేను ఇన్ని నిరూపణలు మీకు చూపించా. విమలపటి, విమలపటి అంటే విమలము అంటే తెల్లని పటి అంటే వస్త్రం, తెల్లటి బట్ట కట్టుకుంటుంది ఆవిడ. తెలుపు అంటే స్వచ్ఛత, పవిత్రానికి గుర్తు.
అవతల వారిలో జ్ఞానమిచ్చేటటువంటి లక్షణానికి గుర్తు. సరస్వతీదేవి జ్ఞానమిచ్చి అజ్ఞానమనే చీకటి నలుపుని పోగొట్టేస్తుంది కాబట్టి తెల్లటి బట్టే కట్టుకోవాలి. శివుడు తెలుపు, సరస్వతి తెలుపు, ఇద్దరు జ్ఞానప్రదాతలు, అందుకే తెల్లగా ఉండాలి. విమలపటి కమలకుటి ఆవిడ తామర పువ్వులో కూర్చుంటుంది. ఏమిటండి కూర్చోడానికి ఒక పీట లేదా దర్భాసనం లేదా అంటే తామర పువ్వులో కూర్చోవడం ఏమిటి? అది నలిగిపోదా? తామర పువ్వులో కూర్చోవడం ఏమిటి అనుకోవచ్చు, కానీ తామర పువ్వుతో మన దేవతలందరికీ సంబంధం ఉంటుంది. మీరు చూడండి, లక్ష్మీదేవి పద్మంలో కూర్చుంటుంది. పద్మాలతో పూజ చేస్తాం. అసలు ముఖారవిందం, నయనారవిందం, హస్తారవిందం, పాదారవిందం, భగవంతుడి యొక్క అవయవాలన్నీ అరవిందం పద్మంతో చెప్తాం. సరస్వతీదేవి పద్మంలో కూర్చుంటుంది. శ్రీ మహావిష్ణువు అరినలిన గదా శంఖపాణిర్ముకుంద చేత్తో పద్మం పట్టుకుంటారు. అసలు గజేంద్ర మోక్షంలో చిట్ట చివర గజేంద్రుడు లేచి వచ్చి పద్మమే స్వామివారి పాదాల మీద పెట్టాడు. ఏమిటి ఆ పద్మంలో సరస్వతీదేవి కూర్చోవడం అన్న మాటకు అర్థం అంటే, బాహ్యంలో ఆవిడ పద్మంలో కూర్చున్నట్లు కనపడుతుంది, కానీ పద్మంలో సరస్వతి అన్న మాటకు అర్థం ఏమిటంటే వికసనము అని గుర్తు. వికసనము అంటే విచ్చుకోవడం. తామర పువ్వు మొగ్గగా ఉన్నప్పుడు మీకు అసలు ఎన్ని రేకులు ఉన్నాయో తెలియదు, ఇలా ముడుచుకుని ఉంటుంది. బురదలో పుట్టి సూర్యుడి వంక చూస్తుంది. సూర్యకిరణం ఇలా పడగానే విచ్చుకోవడం మొదలెడుతుంది. ఇలా విచ్చుకుని 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 ఎక్కడ వరకు పెడుతుందంటే ఈ రేఖలు విరిగిపోతాయేమో అన్నంత కిందకెడతాయి. దుద్దు బాగా పైకి కనపడుతుంది. ఆ రేకుల యొక్క ప్రారంభ స్థానమునందు నీటి చుక్కలు కనపడతాయి. నీటి చుక్కలతో చమాయింపు ఉంటుంది. ఉండి దుద్దు కనపడి దుద్దు చుట్టూ రేకులు ఉంటాయి. ఏదో ఒకవైపు విచ్చుకుని ఒకవైపు విచ్చుకోకుండా ఒకేలా విచ్చుకునేటటువంటి తత్వానికి, విచ్చుకోవడంలో సుగంధాన్ని ఇవ్వడానికి పద్మం ప్రతీక. బురదలో ఉండి సూర్యకిరణానికి విచ్చుకుంటుంది. బురదలో ఉన్న పద్మంలో తేనె ఉంటుంది. చమత్కారం ఏమిటంటే, ఆ బురదలో తామర మొగ్గ పుడుతుంది, ఆ బురదలోనే కప్పపిల్ల పుడుతుంది, చేపపిల్ల పుడుతుంది, పీతపిల్ల పుడుతుంది. ఈ పద్మం విచ్చుకుంటుంది. దాని కడుపు నిండా తేనుంది. అందులో తేనుందని కప్పకి, చేపకి, పీతకి తెలియదు. పక్కన అడవిలో ఉన్న తుమ్మెదకి తెలుసు. అది వచ్చి ఈ తేనె తాగుతుంది. అది తాగుతున్నాయి, ఇవి చూస్తూ ఉంటాయి. తెలియదు, వీటికి తాగడం రాదు. పద్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే వికసనము. వికసనము అంటే విచ్చుకోవడం. విచ్చుకోవడం అనేటటువంటిది ఒక క్రమంలో ఉండాలి. ఒక క్రమంలో ఉండాలి తప్ప క్రమం లేకుండా ఉండకూడదు. అదే సృష్టి వికసనము అంటారు. అమ్మవారు ఈ సృష్టి చేసినప్పుడు అయోమయం లేకుండా చేస్తుంది. ఎన్ని ప్రాణులు రెండంచెల్లో తినాలి ఆవిడ నిర్ణయం చేసింది. ద్వైపం అంటారు. రెండంచెలలో తినే ప్రాణులు మూడే ఉంటాయి లోకంలో. ఏనుగు రెండంచెల్లో తింటుంది, తొండంతో పట్టుకుని అప్పుడు పెట్టుకుంటుంది నోట్లో. కోతి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది, మనిషి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటాడు. రెండంచెల్లో తింది అంటే ఉత్తమ ప్రాణి అని గుర్తు. ద్వైపం, మిగిలినవి కలియబడి తింటాయి ఒక్క అంచెలో, అంటే హీనప్రాణి అని గుర్తు. కాబట్టి ఏమిట్రా కలియబడి తినడం, కుక్కలా అంటారు. అందుకే మనిషి మనిషిలా తినాలి. ద్వైపం, రెండంచెలలో తన చేత్తో తినాలి. తినేటప్పుడు భయంకరంగా సూదుల్లాంటివి పట్టుకుని పొడిచి పీకి తినడం ఈ దేశ సంప్రదాయం కాదు. బహుమర్యాదతో అతి మృదువుగా అన్నపు ముద్ద పట్టుకు తింటారు. నాకు ఇప్పటికీ మా గురువుగారు చేసేటటువంటి భోజనం చూస్తే ఆశ్చర్యంగా, నా జన్మాంతరంలో నేను ఆయనలా ముద్ద కట్టుకు అన్నం తినడం వస్తుందా అనిపిస్తుంది నాకు. మల్లె పువ్వులు ఏరితే ఎలా ఉంటుందో అంత మృదువుగా ఎత్తుతారు ఆయన అన్నాన్ని. అంత అందంగా ముద్ద చేసి తింటారు. ఆఖరికి మహానుభావుడు ఎంత అందంగా తింటారంటే, ఆ కంచంలో కింద ఎత్తి పొయ్యడానికి కానీ, ఆ కంచాన్ని కడిగేటప్పుడు ఇలా తీసి పక్కన పడేయడానికి కానీ ఏమీ ఉండవు. ఆఖరికి మిరపకాయలు కూడా ఉండవు. ఆయన దాన్ని కూడా దేంట్లోనో అద్దుకు తింటారు. అది వేసింది తినడానికే కదా అంటారు. ఇంకా చమత్కారం ఏమిటంటే, ఆయన కొంతకాలం ఓ మాట చెప్పారు నాతో. లవంగాలతో కుట్టిన తామలపాకుల విస్తరితో తిని నైవేద్యం పెట్టాను కదా, అందుకని మడత పెట్టి తాంబూలంగా అదే వేసుకెళ్ళిపోయేవాడిని అనేవారు. అంత సౌకుమార్యం. వికసనము. వికసనము అంటే సృష్టి యందు అయోమయం లేని స్థితి. ఎవరు ఎలా ఉంటారు, ఎవరు ఏది తింటారు, ఏది దేని చేత తినబడుతుంది, రాత్రి ఎలా ఉంటుంది, పగలు ఎలా ఉంటుంది, సూర్యుడు ఎంతసేపు ఉండాలి, చంద్రుడు ఎంతసేపు ఉండాలి, సూర్యుడు ఇక్కడెంతసేపు ఉండాలి, అవతల వైపు ఎంతసేపు ఉండాలి, చంద్రుడు ఇక్కడ ఎంతసేపు ఉండాలి, చంద్రుడు అక్కడ ఎంతసేపు ఉండాలి, రాత్రి ఎవరు తిరగాలి, పగలు ఎవరు తిరగాలి, పగలు ఎవరు బయటికి వెళ్ళకూడదు, రాత్రి ఎవరు బయటికి వెళ్ళకూడదు, అన్నీ అమ్మవారు నిర్ణయించింది.
ఒంట్లో విషం ఉన్నవన్నీ పగలపూట నిద్రపోవాలి, రాత్రిపూట బయటికి రావాలి. పాములు, తేళ్లు, జెర్రిలు ఇవన్నీ పగటిపూట పడుకుంటాయి, రాత్రి బయటకు వస్తాయి. బుద్ధున్న మనుష్యుడైతే పగటిపూట తిరగాలి, రాత్రిపూట పడుకోవాలి. అంటే రాత్రిపూట తిరుగుతారంటే అవి తిరిగే సమయం, మనం తిరగకూడదు, అప్పుడు కరిచిందని ఏడవకూడదు. మరి నువ్వు ఇప్పుడు ఉపన్యాసం చెప్పావంటే నిస్సందేహంగా చెప్పాలంటే నేను క్షమింపబడవలసిన విషయం. కాబట్టి ఎప్పుడు ఎవరు ఎలా ఉండాలి అన్నది అమ్మవారు వికసనమునందు నిర్ణయం చేసింది. మనసు యొక్క వికసనం కూడా అలాగే ఉండాలి. చిన్నతనం నుంచి కూడా చక్కగా మంచి మాటలు వింటూ, మంచి విషయాలు చూస్తూ, మంచి విషయాలు చేస్తూ బాగా మనసులో మంచి ఉంచుకోవాలి. అంతేకాని అసలు వికసనం రావాలని కోరికుండి సూర్యకిరణం పడకుండా దాని మీద బ్యాటరీ లైట్ వేస్తే విచ్చుకుంటుందా పద్మం? ఎలక్ట్రిక్ లైట్ వేస్తే విచ్చుకుంటుందా? విచ్చుకోదు. పిల్లాడు బాగుండాలి, వాడు చూడకూడనివన్నీ వాడికి చూడడానికి అవకాశం ఉంది. వీధిలోకి వెడితే వాల్ పోస్టర్ అలా ఉంటుంది, సినిమాకి వెడితే సినిమా అలా ఉంటుంది, పేపర్ తీస్తే తిట్టుకోవడాలు ఉంటాయి, పుస్తకాలు తీస్తే పనికిమాలిన సాహిత్యం ఉంటుంది, ఇంట్లో మాట్లాడుకునేవి చూస్తే ఎదురుగుండానేమో గౌరవంగా మాట్లాడడం, ఆయన వెళ్ళిపోగానే తక్కువ చేసి మాట్లాడడం, దిక్కుమాలిన సంస్కారం ఉన్న పెద్దలు. ఒక్కళ్ళకి పెద్దరికం నిలబెట్టుకోవడం చేతకాని పెద్దలు ఇళ్లల్లో ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది వికసనం? వాళ్ళకి రమ్మంటే పిల్లల ముందు ఎలా ప్రవర్తించాలో కూడా తెలియని పెద్దలు. వ్యవస్థలో వికసనం సరిగ్గా లేకపోతే అవ్యవస్థ ఎందుకు రాకుండా ఉంటుంది? సరస్వతీ కటాక్షము అంటే వ్యవస్థ ఏర్పడడము అన్న మాటకు అర్థం ఎక్కడుంటుంది అంటే వికసనము క్రమక్రమంగా ఉండాలి. ఏ వయసుకి ఏది ఎలా అందించాలి. అందుకే చిన్నపిల్లల్ని కూర్చోపెట్టి నీతి కథలు అని చెప్పేవారు. అంతేగాని ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బాయ్ నేనేం వ్యతిరేకించట్లేదు, కానీ అసలు వికసనానికి కావలసినది అందించేవారు. తాతగారి తొడ, తాతగారి మంచం పిల్లవాడి సంస్కారానికి ప్రాథమిక పాఠశాల కాదు, విశ్వవిద్యాలయం. ఒకప్పుడు తాతగారు మనవణ్ణి పక్కన పడుకోబెట్టుకుని, ఒరే నాన్న, వెనకటికి ఒక కాకి ఉండేదిరా, కాకి మాంసం ముక్క తెచ్చిందిరా, చెట్టు మీద కూర్చుందిరా, ఇంకా పెట్టుకు తిందాం అనుకుంటోందిరా, జిత్తులు మారినక్క కిందకొచ్చి చెట్టు కొమ్మ కింద కూర్చుని కాకి నోట్లో ఉన్నటువంటి మాంసం ముక్క కింద పడిపోయేటట్టు చేద్దామని దాని వంక చూసి, కాకిబావా నువ్వు ఎంత బాగా పాట పాడతావో అంది. ఆ పిచ్చి కాకి నమ్మిందిరా, అదేమో కా అంది, మాంసం ముక్క కింద పడింది, నక్కెత్తుకుపోయిందిరా అంటే మనవాడు పక నవ్వి, నాన్న నీ జీవితంలో కూడా నీ దగ్గరున్న వెత్తుకుపోవడానికి నిన్ను పొగిడేవాళ్ళు ఉంటారు, పొగిడిన వాళ్ళందరూ నీ ఎందు ప్రేమ ఉన్న వాళ్ళు కారు, ఎందుకు పొగుడుతున్నారో జాగ్రత్తగా తెలుసుకోసమా, లేకపోతే కాకిలే అయిపోతావు అని తాతగారు చెప్పిన కథ 70 ఏళ్ళు వచ్చినా పొగిడినవాడు ఎందుకు పొగుడుతున్నాడో తెలుసుకోగలిగిన సంస్కారం మనవడికి ఇచ్చేది. ఏమో ఎవరు పొగిడితే నేను ఎలా ఉండాలో మా తాతగారు చిన్నప్పుడు పడుకోబెట్టి చెప్పారనేవాడు. వాడు సంస్కారాన్ని అందించిన విశ్వవిద్యాలయం అయింది. వికసనం విచ్చుకుంది మనసు, వాడు ఉత్తమ పౌరుడయ్యాడు. ఈ వికసనము సరస్వతి కటాక్షంగా వస్తుంది. అంతేకాని పుట్టినరోజునే పిహెచ్డీలు అలా ఉండవు, సాధన చేత వస్తుంది. అందుకే ధారణ చేత సరస్వతి. మీకు ఇది మిగిలిన చోట్ల ఉండదు. మనకు అందుకే వాంగ్మయం వర్ణనలు ఏ ఉంటాయో అవన్నీ కూడా గజ్జెలోకి వెళ్ళిపోతాయి. ఏదో ఒక అరణ్యాన్ని వర్ణిస్తున్నారు అనుకోండి, గా అని పెట్టి వర్ణిస్తారు, అంటే నువ్వు అవన్నీ బట్టి పట్టక్కర్లేదు. తొందరగా మీకు జ్ఞాపకం ఉండిపోవాలి అంటే, అది జ్ఞాపకం ఉంటే మీ జీవితం వృద్ధిలోకి వస్తుంది అనుకుంటే ఛందోబద్ధం చేస్తారు. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం, సీసం, కందం ఆ వృత్తంలో రాస్తే పద్యాన్ని మీరు చదివితే చాలు వస్తుంది. ధారణ చేయడానికి వీలుగా ఉంటుంది పద్యం. అలా ధారణ చేస్తే ఏమవుతుందంటే పుస్తకంలో ఉన్నది మీకు ఎలా పనికొస్తుంది? రాముడు ఏం చేశాడా ఇప్పుడు అంటే, రామాయణంలో శ్లోకం మీకు మనసులో ఉంటే, ధారణలో ఉంటే, జ్ఞాపకం వస్తే అలా మీరు నడుస్తారు. ఏది జ్ఞాపకం ఉంచుకోవాలో అది జ్ఞాపకం ఉంచుకునేటట్టుగా రచన చేసి ఇచ్చారు ఋషులు. ఇప్పుడు దాన్ని ధారణ చేయించేవారు. చిన్నతనం నుంచే అమరకోశం చెప్పడం, మంచి పద్యాలు చెప్పడం, భాగవతం చెప్పడం, రామాయణం చెప్పడం, మంచి నీతి నేర్పడం. ఇవి లేకుండా వాడు ఇంజనీర్ అయితే, ఇవి లేకుండా వాడు డాక్టర్ అయితే, వాడు సమాజ హితమునకు ప్రవర్తిస్తాడని మీరు ఎలా చెప్పగలరు? చెప్పడం కుదరదు. అందుకని వికసనం అనేటటువంటిది ఇవ్వగలిగినది ఏది అంటే సరస్వతీ కటాక్షమే. అందుకని ఆవిడ విమలపటి కమలకుటి అందుకు కూర్చుంటుంది పద్మంలో, అంతేగాని పేటేసేవాళ్ళు లేక తామరపూలో కూర్చుందని చెప్పకూడదు. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్త హస్తపుటి. అక్కడ చూడండి సరస్వతీదేవిని, ఎడం చేత్తో పుస్తకాలు పట్టుకుంటుంది, కుడి చేత్తో
రుద్రాక్షస్యస్థ హస్తపుటి, ఆ చేతిలో స్ఫటికమాల పట్టుకుంటుంది. ఎడం చేతి వైపు పట్టుకున్నది ఏదుందో అది కుడి చేతి వైపు పట్టుకున్నంత గొప్పది కాదని గుర్తు. పుస్తకాలు చదవడం మంచిదే, కేవలం పుస్తకాలే చదువుకుంటుంటే నువ్వు తరించవు. ఏది చదువుకున్నావో దాన్ని ధ్యానం చెయ్యాలి, దాన్ని బాగా జపం చెయ్యాలి, దాన్ని మనసులో నిలబెట్టుకోవాలి. అందుకే కుడి చేతి వైపుకి జపమాల ఉంటుంది, అక్షమాల ఉంటుంది. నువ్వు చదివినది బాగా నువ్వు ధ్యానం చేసి మనసులో నిలబెట్టుకుంటే, మననం చేస్తే అది నీ ఉన్నతికి కారణమవుతుందని చెప్పడానికి సరస్వతీ కటాక్షంలో చదవడం కన్నా చదువుకున్న దాంట్లో ఎంత జ్ఞాపకం పెట్టుకుని అనుష్ఠిస్తున్నావన్నది గొప్ప. అందుకని ఎడం పక్క పుస్తకాలుంటే కుడి పక్కన అక్షమాలుంటుంది. పుస్తక రుద్రాక్షస్యస్థ హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి, రెప్పలు కలిగినటువంటి తల్లి. రెప్పలుంటే కళ్ళు మూస్తాం, కానీ అదే సరస్వతీదేవి కామాక్షిగా ఉంటే ఇలా ఉండి, మీరు ఎప్పుడైనా కామాక్షి దర్శనంలో అలా అనుభవించారో లేదో నాకు తెలియదు. మిగిలిన దేవతామూర్తులు ఇలా చూస్తారు, కానీ మీరు ఎప్పుడైనా కంచి వెళ్ళినప్పుడు చూడండి, కామాక్షి గుడ్లు ఇలా ఉండవు, ఇలా ఉంటాయి. ఇలా చూస్తుంటుంది, ఒక్కొక్కసారి ఇలా చూస్తుంది, ఒక్కోసారి ఇలా చూస్తుంది. ఎప్పుడూ ఒక్కలాగే ఉండవు ఆవిడ గుడ్లు. గుడ్లు ఇలా తిరిగితే కాసేపటికి నిప్పెట్టి రెప్ప వేస్తాం, ఆవిడ రెప్ప వేయకుండా తిప్పుతుంది. ఆవిడ రెప్ప వేస్తే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, ఆవిడ రెప్ప వేస్తే లయమైపోతుంది లోకం. రెప్ప వేయకుండా గుడ్లు తిప్పి చూసుకుంటూ ఉంటుంది. ఏమిటో తెలుసా దాని అర్థం? ఎవరిని తాను ప్రత్యేకంగా చూడాలనుకుంటోందో వాళ్ళు వచ్చిన రోజుని ఇలా తిప్పి ఉంచుతుంది, అంటే కటాక్షించిందని గుర్తు. ఆవిడ అనుగ్రహించిందని. కటాక్షం అంటే ఒకటేనండి, నాకు ప్రత్యేకమైన ప్రేమ ఏదైనా ఉంటే దాన్ని ఇలా చూసుకుంటూ ఉంటాను. ఏదో ఇక్కడికి తీసుకొచ్చి నా మెళ్ళ రుద్రాక్షమాల పెట్టి మర్చిపోయి ఉపన్యాసం మొదలెట్టేశాను అనుకోండి, పావుగంటకోసారి గుర్తొచ్చేది, మర్చిపోయి వెళ్ళిపోను కదా అక్కడే ఉందా అన్నప్పుడల్లా ఏం చేస్తుంటాను, ఇలా ఉపన్యాసం చెప్తూ ఇలా చూసుకుంటూ ఉంటాను. అంటే ఇక్కడ మీ అందరి వైపు చూసేది పెద్ద చూపైనా అక్కడి వరకు నేను ఇలా చూసిన ఈ పొట్టి చూపులో ప్రేమ ఎక్కువ ఉంది కదూ దీని మీద, అందుకు కదూ పొట్టి చూపుతో చూసి దీన్ని ఎక్కువ చూసుకుంటున్నాను. కటాక్షం అంటే కడగంటి చూపు, కామాక్షి అంటే కకార మకారముల చేత సరస్వతీ కటాక్ష లక్ష్మీ కటాక్షములను ఇటు తిప్పి ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇచ్చేస్తుంటుంది. అలా తిప్పగలిగిన తల్లి రెప్పలు వేయకుండా తిప్పుతుంది. కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి, వీణ పట్టుకుంటుంది. అందుకే కామాక్షి చేతిలో వీణ పెడతారు ఏకాంత శయనంలో. పౌర్ణమికి ముందు రోజు వీణ పెట్టి పౌర్ణమి నాడు తెర తీసినప్పుడు వీణతో దర్శనమిస్తుంది. కలిత విపంచి విభాసి వైరించి, ఆ సరస్వతి అనుగ్రహించిన నాడు చదువుకోవడము ఉంటుంది. చదువులలో ఏది ప్రధానమైందో అది జ్ఞాపకం పెట్టుకుని వికసనం వచ్చి శీలవైభవంగా ప్రకాశించి దాని యందు మనసు నిలబెట్టి సంస్కారవంతుడై తాను పుట్టిన వంశాన్ని తరింపచేసి 10 మందికి పేరు ప్రఖ్యాతులు తెచ్చి సమాజానికి పనికొచ్చేవాడై ఆయన ఉండాలండి మా ఊళ్ళో అనిపించుకునే వ్యక్తి అవుతాడు. లేకపోతే వాడి చదువు వాడికే పనికొస్తుంది తప్ప వాడి చదువు ఇంకోళ్ళకి పనికిరాదు. అలా కాదు, వర్షం పడుతుంది, ఎలా పడుతుంది? ఉమ్మెత్త చెట్టు మీద పడ్డానా, జిల్లేడు చెట్టు మీద పడ్డానా, బండరాయి మీద పడ్డానా, సముద్రంలో పడ్డానా, ఇంటి మీద పడ్డానా, పెరట్లో పడ్డానా, పొలంలో పడ్డానా, అనవసరం పడిపోతుంది. కురిసేయడం మేఘం యొక్క లక్షణం అన్నట్లుగా 10 మందికి పనికొచ్చేటట్టుగా తన చదువుకున్న చదువుతో బ్రతికేయడం అలవాటైపోవడమే సరస్వతీ కటాక్షం. ఇప్పుడు తాను తరించి 10 మందిని తరింపచేస్తాడు, తాను పుట్టిన వంశాన్ని తరింపచేస్తాడు, కీర్తివంతుడు అవుతాడు. అందుకే భర్తృహరి చెప్తూ ఒక మాట అంటాడు, విద్యయందు వాంఛాపరివృద్ధియును ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్. విద్యయందు వాంఛాపరివృద్ధియున్ అంటే విద్యంటే తెలుసుకుంటూ ఉండడం, తెలుసుకున్న దాంట్లో మంచిని బాగా నిలబెట్టుకుంటూ ఉండడం అనేటటువంటిది సత్పురుషునకు సహజమైన లక్షణమై ఉంటుంది అంటాడు. సరస్వతి ఒక స్థాయిలో అనుగ్రహించినప్పుడు ఇలా అనుగ్రహిస్తుంది, ఇంతకన్నా పై స్థాయిలోకి వెడుతుంటుంది. అందుకు శారదా పూజలు ఈ సమయంలో ఆవిడ అద్భుతంగా అనుగ్రహించేస్తుంది ఈ స్థితిని. అందుకు సరస్వతీ పూజ చేస్తారు. శారదా నవరాత్రులు అనడానికి కారణం, సరస్వతీ పూజతో పూర్తవడానికి కారణం అదే. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూ
जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते।